టోటల్ గా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ తో మనకున్న ట్రేడ్ దాదాపు $180 బిలియన్. మొత్తం గల్ఫ్ రీజియన్ లో భారతదేశానికి చెందిన వాళ్ళు దాదాపు 1 కోటి మంది ఉన్నారు. ఒట్టి కువైట్ లోనే 10 లక్షల మంది ఉన్నారంట. ఈ కువైట్ విజిట్ సందర్భంగా మోడీ గారు కువైట్ లో ఉన్న మన భారతదేశం యొక్క లేబర్ క్యాంప్ ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఒక పెద్ద ఈవెంట్ హలా మోడీ అని చెప్పి ఒక పెద్ద ఈవెంట్ పెడుతున్నారంట. అంటే అర్థం వెల్కమ్ మోడీ అని చెప్పి. ఏ దేశానికి వెళ్ళినా మన డయాస్పొరా మోడీ గారికి చాలా పెద్ద వెల్కమ్ ఇస్తున్నారు. అదే దిశగా కువైట్ లో కూడా ఆయనకి పెద్ద వెల్కమ్ వస్తుంది. ఈ సంవత్సరం అంటే 2024 జూన్లో కువైట్లోని అల్ మంగాఫ్ అనే ప్రాంతంలో ఒక పెద్ద బిల్డింగ్, మన దగ్గర నుంచి చాలా మంది కువైట్కి పనిచేయడానికి వెళ్తారు కదా, చాలా మంది భారతీయులు కూడా ఆ బిల్డింగ్లో ఉంటున్నారు. అక్కడ అగ్ని ప్రమాదం జరిగి దాదాపు 50 మంది చనిపోయారు. దానిలో 45 మంది భారతీయులే. మోడీ గారు ప్రత్యేకంగా ఈ లేబర్ క్యాంప్కి వెళ్ళడానికి కారణం ఆ చనిపోయిన కుటుంబాలకి సానుభూతి తెలుపుతూ అక్కడ ఇండియన్ లేబర్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంఘీభావం తెలపడానికి.